నా రఫ్ షీట్ కొట్టుకొచ్చి మీ దగ్గర గాలికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి కొట్టుకొని వచ్చి మీ దగ్గర పడింది అనుకుందాము. తెలిసినా తెలియపోయినా కొంచెం ఆ షీట్ ఇవ్వరా అని అడుగుతాము. అడిగినా కూడా టచ్ చేయకూడదండి. కారణం ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఆన్సర్స్ అనే ఒక క్లాజ్ ఉందండి ఐబీపీఎస్ నోటీస్లో. ఓకే. అంటే నా రఫ్ షీట్ మీద నేను చేసిన ఆన్సర్లు ఉంటాయి, అది మీ చేతిలో ఉంటే మన ఇద్దరిని బార్ చేసేయచ్చండి. ఎంతకాలం బార్ చేయొచ్చు? ఎనీ మిస్టేక్ 7 years. దట్టు ఐబీపీఎస్ వాళ్ళు రీసెంట్గా, ఇంతకుముందు నుంచి రూల్స్ అన్నీ ఉన్నాయండి, బట్ పని కట్టుకొని మాల్ ప్రాక్టీస్లు ఇట్లాంటివన్నిటినీ సీరియస్గా తీసుకుంటాము అని ఒక 15 days బ్యాక్ నోటీస్ కూడా ఇచ్చారండి పిల్లలందరికీ. ఏ నోటీస్ సార్ అది? అంటే ఈ రకంగా ఏ రకమైనటువంటి తప్పులు జరిగినా సరే, చేసే తప్పులు ఏంటి, ఈ చేసే పనిష్మెంట్లు ఏంటి అని నోటీస్ రీసెంట్ ఒక 15 days బ్యాక్ పబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఈ రూల్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసి ఉండకపోవచ్చు, ఇప్పటి నుంచే సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ కమ్స్ అండర్ మాల్ ప్రాక్టీస్. ఎస్, మాల్ ప్రాక్టీస్. మాల్ ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ 7 years బార్. 22 సంవత్సరాల పిల్లోడిని 7 ఏళ్ళు బార్ చేశారంటే 29 ఏజ్ అయిపోయింది.